జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడప్ చేయాలంటూ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జగన్ తరపున న్యాయవాది కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడప్ చేయాలంటూ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులు ముందుకు సాగడం లేదు, స్పీడప్ జరగడం లేదు అనేటువంటి అంశానికి సంబంధించి గతంలో హరిరామ జోగయ్య వేసినటువంటి పిటిషన్కి సంబంధించి ఈరోజు మరోసారి తెలంగాణ హైకోర్టు విచారణ కొనసాగించింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా రోజువారీ విచారణ జరగకుండా కొంత డిలే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలి, రోజువారీ విచారణ జరిపి కేసులు త్వరితగతిన వాటిపైన తీర్పులను వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగయ్య తన యొక్క విజ్ఞప్తిని కూడా చేయడం జరిగింది. తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఈ వాదనలతోటి తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుకి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు కేసు యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలంటూ కూడా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు జగన్కు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చింది. వారి తరపు న్యాయవాది కూడా ఈ కేసులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. తదుపరి విచారణ 23కు వాయిదా వేసింది. 23వ తారీఖున సిబిఐ కోర్టు ఇచ్చేటువంటి నివేదిక, మరోవైపు జగన్ తరపు న్యాయవాది యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. గతంలోనే జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైకోర్టు చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చింది. త్వరితగతిన కేసుల విచారణ జరపాలంటూ కూడా సిబిఐ కోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. కానీ అక్కడున్నటువంటి సిబిఐ కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు వాళ్ళు బదిలీ వెళ్లడంతో డిశ్చార్జ్ పిటిషన్లన్నీ కూడా మొదటి నుండి విచారణ జరపాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. చివరి నిమిషంలో తీర్పులు వెల్లడించాల్సినటువంటి సమయంలో జడ్జి ట్రాన్స్ఫర్ అవడంతో కొత్తగా వచ్చినటువంటి జడ్జు మరోసారి ఆ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ వినడం వల్ల మెయిన్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు విచారణ జరుపుకోకుండా ఆలస్యం జరుగుతుందనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరి సిబిఐ కోర్టుకు ఏమైనా కండిషన్ పెట్టుతుందా హైకోర్టు? వచ్చేటువంటి విచారణలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందనేది మాత్రం చూడాలి. వచ్చేటువంటి విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలు, కీలకమైనటువంటి ఆదేశాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే సిబిఐ కోర్టు రోజువారీ విచారణలో భాగంగా డిశ్చార్జ్ పిటిషన్లన్నింటినీ కూడా విచారణ జరుపుతుంది. కాబట్టి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు సంవత్సరాల పాటు విచారణ జరపకుండా కొంత సమయాన్ని కేటాయించి ఆ సమయంలోపు విచారణ పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలనేది ప్రధానంగా పిటిషనర్ యొక్క వాదన. కూడా ఆ వాదనకు ఏకీభవిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. యామిని.